బంగ్లాదేశ్లో పాకిస్తానీ ప్రేమిక, పాకిస్తానీ భావజాలం కలిగినటువంటి రాడికల్ ఇస్లామిస్టుల అరాచకం పెరిగిపోతుంది. జైళ్లలో గతంలో హసీనా పడేసిన వాళ్ళందరూ బయటకొచ్చి అరాచకాలు చేస్తున్నారు. తాజాగా హిందూ ఆలయాలని కట్టడానికి వీల్లేదన్న ఉద్యమాలతో పాటుగా స్వయంగా ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే క్రమంగా ప్రొటెస్ట్స్ ఒకవైపున పెరుగుతున్నాయి, గుళ్ళని కూల్చే కార్యక్రమాలు ఒకవైపున జరుగుతున్నది. బొగూరా ప్రాంతంలో ఏదైతే తారిక్ రెహమాన్ వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి పాత వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ పూర్వీకులకు సంబంధించినటువంటి ప్రదేశంలో జరిగినటువంటిది శివాలయాన్ని ధ్వంసం చేశారు. కంచగారి సంస్థాన్కి సంబంధించినటువంటి ఆలయంలో ఈ ధ్వంసం జరిగింది. కాళీ అమ్మవారి విగ్రహంతో పాటుగా షితోలా మందిర్ని కూడా మరొక వైపున ధ్వంసం చేశారు. అక్కడంటే వరుసపెట్టి గుళ్ళ మీదన దాడులు చేసుకొస్తున్నారు. కంచగౌరి కాళీ మందిర్ని కూడా ధ్వంసం చేసినటువంటి ఉదంతం ఇప్పుడు అక్కడ చోటు చేసుకుంది. గుళ్ళ మీద దాడులు క్రమంగా పెరిగినాయి. అక్కడ ఉన్నటువంటి ఆలయాలను ధ్వంసం చేయడం ద్వారా హిందువుల మీదన దాడులు అన్నటువంటిది కొనసాగుతుంది.